కాకినాడలో ఈ నెల 9న జరగనున్న జనసేన సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. స్థానిక జేఎన్టీయూ క్రీడా మైదానంలో ఏర్పాటు చేస్తున్న ఈ సభకు సీమాంధ్రుల ఆత్మగౌరవ సభగా నామకరణం చేశారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. చంద్రబాబు కరువు కవల పిల్లలని వైసీపీ నేత రోజా విమర్శించారు. బాబు అధికారంలో ఉన్న ప్రతిసారి కరువు విలయతాండవం చేస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని ఆరోపించారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు రోజా. గద్వాల జనగామలను ప్రత్యేక జిల్లాలు చేయాలన్న డిమాండ్తో ఇందిరాపార్క్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 48 గంటల దీక్ష ముగిసింది. డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్యలకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహలు నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపచేశారు. తెలంగాణలో రాజరిక పాలన నడుస్తోందని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు గద్వాల, జనగామ జిల్లాలు ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. జిల్లాలను ఇష్టారాజ్యంగా విభజిస్తున్నారని, ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలను వివరిస్తామని చెప్పారు. దీక్షా కార్యక్రమం ఈ యొక్క నిమ్మరసంతో ముగిసింది. ఈ యొక్క ముగింపు ఉపన్యాసాన్ని మన నాయకులు అరవింద గారు మాట్లాడతారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 2 రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. మెడికల్ కౌన్సిలింగ్ లో భాగంగా నిన్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారికి సీట్లు కేటాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ రోజు సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బి కేటగిరీ సీట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాన్ లోకల్స్ కు సీట్లు కేటాయించారని ఆందోళనకు దిగారు. దీంతో హెల్త్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న జరిగిన కౌన్సిలింగ్ ఇమ్మీడియట్ గా రద్దు చేయాలని కోరుతున్నాము. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో 371 ఆంధ్ర, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్ స్టేట్ కన్సర్న్ 371D ప్రెసిడెన్షియల్ ఆర్డర్ షుడ్ బి అప్లికేబుల్. 85% సీట్స్, 15% ఇస్ ద నాన్ లోకల్ కోటా. వరంగల్ నిట్ కు పూర్తి స్థాయి డైరెక్టర్ ను నియమించాలంటూ రోడ్డెక్కారు విద్యార్థులు. నిట్ లో డైరెక్టర్ లేకపోవడంతో చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఉన్నా అవి పరిష్కారం కావడం లేదని విద్యార్థులు అంటున్నారు. ఇప్పటికైనా పూర్తి అధికారిని నియమించాలని కోరుతున్నారు. విశాఖ జిల్లాలో కుటుంబ కలకాలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. మరో వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పాయికరావుపేటకు చెందిన అన్నదమ్ములు చెక్కల రవిచంద్ర, అశోక్ కుమార్ల మధ్య గత కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ గొడవ తీవ్రత కావడంతో అన్నపై కత్తితో దాడి చేశాడు తమ్ముడు. తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలైన రవిని సమీప ఆసుపత్రికి తరలించారు బంధువులు. ప్రస్తుతం రవిచంద్ర పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెబుతున్నారు. వరంగల్ జిల్లా నల్లకుంటలోని దేవాదుల పైప్ లైన్ కు గండి కొట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో నీరు వృధాగా పోతోంది. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. సమాచారాన్ని అందుకున్న అధికారులు గండిని పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు. వర్షాలు సరిగా లేకే రైతులు గండి కొట్టి ఉంటారని ప్రచారం జరుగుతోంది. దీనిపై విచారణ మొదలుపెట్టారు ఇరిగేషన్ అధికారులు.